మన రక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అందరికీ నా శుభాభివందనములు. భూమిపై నివసించే ప్రాణుల కంటే మానవుడు చాలా తెలివైనవాడు. ఎందుకు మానవుడు చాలా తెలివైనవాడు అంటే దేవుడి పోలికలు సృష్టింపబడినవాడు కాబట్టి మానవుడు తెలివైనవాడు. జంతువులకి, పక్షులకి, చేపలకి వాటికి ఆలోచించే మేధస్సు లేదు, కానీ మనిషికి మాత్రం దేవుడు అద్భుతమైనటువంటి మేధస్సును ఇచ్చాడు. ఆయన ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకున్నటువంటి స్వాతంత్రము పరమ తండ్రి అయిన దేవుడు ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ విషయం ఏంటంటే, సృష్టి కార్యక్రమంలో ఆది కాండం మనం సృష్టి కార్యక్రమం చూస్తే 6వ దినమున పుట్టినప్పటికీ నరుడు సృష్టి ప్రారంభంలో మాత్రమే, అంటే దేవుని సంకల్పంలో మొదటివాడిగా, దేవుడి ఆలోచనలో మొదటివాడిగా ఉన్నాడు. సృష్టి అయిన తర్వాత మాత్రం చివరగా మన నరుడు సృష్టింపన్నట్టు మనకు కనబడుతుంది. కానీ మనిషికి దేవుడు ఎంతో ఆలోచించే మేధస్సు ఇచ్చినప్పటికి కూడా సకల ప్రాణుల కంటే తండ్రి యొక్క ఆలోచన ఏమై ఉన్నదో, దేవుని యొక్క చిత్తం ఏమైనదో, దేవుని యొక్క సంకల్పం ఏమైనదో, దేవుని యొక్క ప్లాన్ ఏంటో తెలియకుండా దేవుడి ప్లాన్ని, దేవుని సంకల్పాన్ని అడ్డగించే మనుషులు లోకంలో కోట్ల మంది ఉన్నారు. అందులో మనం కొంత గురించి మాట్లాడితే, ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో వీరు ఇహలోక దేవత ఎవరైతే ఉన్నారో వారు మనోనేత్ర గుడ్డితనం చేసి ఈ ఇహలోక దేవత దగ్గర తండ్రి అయిన దేవుడిని అవమానపరుస్తూనే ఉన్నారు ఈ వక్ర జనం. ఎందుకు మాట్లాడినంటే, దేవుని సేవకులమని చెప్పుకుంటున్న వారికి, దేవుని విశ్వాసులమని చెప్పుకుంటున్న వారికి, దేవుని భక్తులమని చెప్పుకుంటున్న వారికి ఇప్పటికి కూడా దేవుని ఆలయము ఏమై ఉన్నది అనే సంగతి చాలామందికి తెలియదు. దేవుని ఆలయము ఎక్కడుంది, ఆయన ఉండే చోటు ఏంటి, ఆయన ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు అనే యోచన చేయకుండా ఆయన పేరు మీద ఇదిగో ప్రార్థనా మందిరం కడుతున్నామని నోటితో చెప్పేసి, ఇదిగో దేవుని మందిరం కట్టని చెప్పి కోట్ల రూపాయలతోటి పెద్ద పెద్ద చర్చి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. దీని మీద కట్టి ఒక పెద్ద హైలైట్ అవ్వాలని, ఇదిగో మేము 18 కట్టాము, 50 కట్టాము, ₹1,00,00,000 అయింది, ఇదిగో ఫారెన్ నుండి ముత్యాలు తెచ్చి కట్టాము, వెండి బంగారం పోసి కట్టామని, ఇది దేవుని మందిరం అని చాలా గొప్పగా చెప్తున్నారు. వీళ్ళంతా ఎవరంటే దేవుని ప్లాన్ కానీ దేవుని సంకల్పం కానీ తెలియని వక్రజనము, యెహోలోక దేవతతో కలిసిపోయి దేవుని అవమానపరుస్తున్నటువంటి అబద్ధ బోధకులు. ఎందుకు ఈ మాట అంటే, వారు దేవుని ఆలయము ఏమిటి అనే సంగతి మర్చిపోయి ఉన్నారు. గ్రంథంలో మనం ఆధారంగా చూస్తే, గ్రంథంలో ఆలోచన చూస్తే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ దావీదు గారు అంటారు ఒక మాట, నేను దేవదారు రాళ్ళతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినదనగా నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచిందంతయు నెరవేర్చమన్నాడు. ఇశ్రాయేలు రాజునటువంటి దావీదు గారు ఏమన్నారంటే, నేను దేవదారు రాళ్ళతో దేవుని మందిరం కట్టాలని ఆశపడతాను. ఎందుకంటే దేవుడు ఎంతవరకు ఎక్కడ ఉన్నాడట, గుడార్లో ఉన్నాడు. ఈ రాజు పని ఏంటి, దావీదు రాజు పని, ఇశ్రాయేలు జనాంగం ఎవరైతే ఉన్నారో దేవుని ప్రజలు వారికి న్యాయాధిపతిగా ఉండి దేవుడిచ్చిన నాయకుల ద్వారా వారు పరిపాలించడం ఈ పని. ఈయనకి ఇప్పుడు గొర్రెల కాపరి కాబట్టి, ఇశ్రాయేలు రాజుగా నియమించుకోవడం కాబట్టి వీడికి ప్రేమ పుట్టుకొచ్చింది. ఏమన్నాడంటే, ఇప్పుడు నేను దేవుని మందిరాన్ని దేంతో కట్టాడు, దేవదారులో. అంటే అప్పట్లో ఆ కర్ర బహుశా చాలా కాస్ట్లీ ఉండొచ్చు, వాల్యూ ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగైతే ఎర్రచందనము, చంద్రము, అలాగే టేకు, ఇవి కొంచెం కాస్ట్లీ కర్రలు. మరి ఆ కాలంలో ఈ దేవదారం రాను ఇప్పటికి కూడా అది బహుశా కాస్ట్లీ ఉండొచ్చు. ఈ నాలెడ్జ్ అంటే దాంతో కట్టేయాలి. కానీ తన దేవుడు నరుడు, దేవుడు ఎవరిలో నివాసం చేస్తాడో
అసలు దేవుడు ఉండే చోటు ఏంటి, అసలు దేవుడు మందిరము నిజంగా కోరుకుంటున్నాడు లేదన్న ఆలోచన దావీదు వచ్చి చేయట్లేదు. దీనికి మరి నాతాను ప్రవక్త గారికి కూడా పాపం తెలియక ఈయన ఏమంటాడంటే 3లో, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతయో నెరవేర్చుకున్నాడు. అయితే నువ్వు దేవుడికి ఇష్టడు కదా, ఆయన హృదయానుసార కుమారుడు కదా, అయితే నీకు నచ్చేట్టు చెయ్యి. కానీ ఇద్దరు కూడా ఇప్పుడు ఏం చేయట్లేదంటే దేవుని దగ్గర విచారం చేయడం లేదు. దేవుడిని అడగాలి, లేదా దేవుడు ఎక్కడ ఉంటాడని అన్వేషణ చేయాలి, లేదా ప్రవక్త దేవుడు రాజుతో మాట్లాడారు కాబట్టి ప్రవక్త ద్వారా మాట్లాడారు, దైవజనుడితో మాట్లాడతారు కాబట్టి ఆ రోజుల్లో తన దూతలు పంపించి నాతను అడగాలి, ఇదిగో మరి ఆయన కడతామంటున్నాడు మందిరము, మరి మీరు పర్మిషన్ ఇస్తారా లేదని. దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, ఇస్తే కట్టాలి, ఇద్దరు చేయలేదు. అప్పుడు మనం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే, ఇప్పుడు నాతాను ప్రవక్తకి తండ్రి అయిన దేవుడు దర్శనం ఇచ్చాడు కళల ద్వారా, తన దూత ద్వారా. 5లో 4 నుండి చదవండి. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు పోయి నా సేవకుడికి దావీదు ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞించిందేమనగా, నాకు నివాసముగా ఒక మందిరం కట్టింతువా. కూర్చుని అంటే ఏంటి, నా కోసం మందిరం కట్టేస్తావా, నువ్వు కట్టిస్తావా అంటే ఏంటిదా ఆ ప్రశ్నలో? నేను నీకు అడిగానా కట్టమని? నా పేరు మీద కట్టమని నేను అడిగానా? ప్రశ్న. కట్టిందివా? ఐగుప్తుల నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలలో గుడారంలో నివసించచ్చు సంచరిస్తున్నాయి. మరి ఏమంటున్నాడు, నీ కట్టమని అడిగానా? నేను గుడాలోనూ దీనిలోనూ సంచరించాను అంటున్నాడు. ఇంకా మనం లేఖన భాగం ముందుకెళ్ళి చూస్తే దేవుడు నివాసం ఉండే చోటు ఏది కోరుకుంటున్నాడో మనుషులకు అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడ దావీదు గారికి దేవుడి మీద ఎక్కువ ప్రాణం ఎక్కువైపోయి, నేను దేవుడికి మందిని కట్టేయాలి, మంచి కాస్ట్ మందిని కట్టేయాలా, ఆయన నా ముందే ఉండాలా, ఆయన అందులో ఉండాలి, కష్టం. దేవుడు అది కోరుకోడు. కాబట్టి అతని ఆలోచనని వెంటనే నువ్వు కట్టిస్తావా అని ప్రశ్నించాడు. మనం అలాగే మొదటి రోజుల గ్రంథం 8వ అధ్యాయము 26 చూస్తే, మొదటి రోజులు 8వ అధ్యాయము 26-27 వచనాలు చూస్తే, 26-27 వచనాలు తెస్తే 26-27, ఇశ్రాయేలు దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రి నైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. ఇప్పుడు దావీదు గారు కట్టలేదు, దేవుడు వద్దన్నాడు, నువ్వు మందిరం కట్టద్దు, నీ చేతుల రక్తం నింపబడింది కాబట్టి నీ గర్భవాసం వచ్చినటువంటి కుమారుడు సొలొమోను కడతాడు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే పర్మిషన్ అడుగుతున్నాడు, నిజంగా కట్టమంటాడా వద్దని చెప్పి పర్మిషన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఎక్కడైనా చర్చ్ బిల్డింగ్ కడితే ఆ ఊర్లో ఏమంటే పర్మిషన్ అన్నారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే పర్మిషన్ అడుగుతున్నాడు. ఇశ్రాయేలు దేవా దయచేసి నీ దాసుడను నా తండ్రి నన్ను దావీదుతో నీవు సెలవిచ్చిన మాట నిశ్చయపరచుము అంటే ఆర్డర్ కాపీ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు తెలియజెప్తే నువ్వు కట్టమంటే కట్టేస్తాను అంటున్నాడు. అంటూ ఈయన దేవుడి గురించి ఏం చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఈయన పరమాత్ముడు దావీదు దేవుడు ఎక్కడ ఉంటాడో, ఆయన నివాసం చోటు ఎక్కడో, ఆయన ఎక్కడ నివాసం ఇష్టపడుతున్నాడు దావీదు వెతకలేదు. కేవలం ఇశ్రాయేల్ పరిపాలించాడు, భయంకరమైన యుద్ధాలు చేశాడు, గొప్ప పేరు తెచ్చుకున్నాడు, తెలుసో తెలియకో పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు కృప చూపాడు, మళ్ళీ తన సింహాసనం మీద కూర్చుని పెట్టాడు, తన గర్భవాసమందు క్రీస్తుని పుట్టిస్తారని ప్రవచనం చెప్పించాడు. ఎంతవరకు బాగుంది, కానీ దేవుడు ఉండే చోటుని దావీదు అడగలేదు, దేవుని దగ్గర విచారం చేయలేదు ఆయన. కానీ సొలొమోను అలా కాదు. సొలొమోను దేవునికి జ్ఞానం అడిగాడు, ఆ జ్ఞానం చేత దేవుడు ఉండే చోటుని అడిగాడు. అందుకు ఇప్పుడు ఏమంటాడంటే, దేవుడు ఉండే చోటు సొలొమోనుకి తెలుసు కాబట్టి సొలొమోను గారు ఏమంటున్నారంటే, మరి అప్పుడు అన్నవు కానీ ఇప్పుడు ఏమైనా అవకాశం ఇస్తావా, కట్టమంటావా, తెలుసు ఈయనకి ఆయన ఉండే చోటు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే, నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు. అసలు దేవుడు అనేవాడు భూమి మీదకి రాడు, వచ్చినా ఇక్కడ నివాసం చేసే పరిస్థితి లేదు చెప్పేశాడు. ఎందుకు చేయడంటే, ఆకాశ మహాకాశముల సైతము నిన్ను పట్టజాలవు అంటే దేవుని యొక్క రూపము ఎంత పెద్దదో చూడండి.
ఆకాశము మహాకాశం. ఆకాశం అంటే కంటికి కనిపించేది, మహాకాశం అంటే ఆకాశం మీద ఉండేవి. అవి మహాకాశం కదా, మహాకాశములు అన్నాడు. పట్టజాలము నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టును? ఒక సింహాన్ని బంధించడానికి ఒక పెద్ద రూమ్ తెచ్చి పెడతారు జూ పార్కులలో. ఒక పులిని తెచ్చి పెట్టాలంటే చాలా పెద్ద ప్లేసులు పెడతారు, ముందు చిన్న పుళ్ళు పెడతారు. మరి దేవుడు ఒక క్రూర మృగానికే అలాగంత పెద్ద పెద్ద గృహాలు పెట్టి లాకులు వేసేస్తే దేవుడిని ఒక మందిరంలో పెట్టి లాక్ వేయగలడు ఎవడైనా భూమి మీద? ఆయన రూపం చూడండి ఎలా చెప్తున్నాడు. అసలు మీకు నివాసం చేయడు కదా, మరి మందిరము ఎలా కడతాను నేను? ఎలా కడతాను? మరి తండ్రికి నువ్వు కట్టమని అతను అడిగాడు, మరి అది బాధపడతాడని మనం ఎలా కట్టమని చెప్పి అడుగుతున్నాడు. ఆయన దేవునితో విచారం చేస్తున్నాడు. కాబట్టి అక్కడ మనం 2 దినవృత్తాంతంలో చూస్తే 6:8 2 దినవృత్తాంతంలో 6:8 6:8 2 దినవృత్తాంతములు 6:8 అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చింది ఏమనగా, నా నామఘనతకు మందిరము కట్టింపవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే కానీ నీవు ఆ మందిరము కట్టరాదు. నీవు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరము కట్టును. అసలు వాస్తవానికి తండ్రి అయిన దేవుడు మందిరము కట్టమన్నాడా, నామఘర్త కొరకు మందిరం కట్టమన్నాడా? ఇది ప్రాముఖ్యంగా ఆలోచించాలి. దేవుడు భూమి మీద సంచారం చేయడు. ఆయన సమీపింపరాని తేజస్సులో వచ్చిన అమృత కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు మనుషుల మధ్య నివాసం చేయడు, ఎందుకంటే నరుడు కాదు. ఆయన అదృశ్యుడు, ఆత్మస్వరూపి, పైనుండి సమస్తమునకు ప్రభుత్వం చేయనివాడు. పైనుండి సమస్తమునకు ఋతువులను, కాలములను, సమయములను, ఆహార పదార్థములను, వస్త్రములను సమస్త జీవరాశులకు మీద నుండి అందిస్తున్నాడు, సృష్టికర్త. అయితే యాక్చువల్లీ తండ్రి అయిన దేవుడు దావీదుకి ఏమని కట్టించమన్నాడట? మందిరము కాదండి. గమనించండి, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చింది ఏమనగా, ఏం చెప్పాడట తండ్రి అయిన దేవుడు దావీదుతో? గుర్తు చేస్తున్నాడు, నా నామఘనతకు మందిరము కట్టమని. నామఘనత కొరకు అంటే పేరు ఉండాలని. ఉదాహరణకి ఇంకా మీకు అర్థం వచ్చిన మాట చెప్తాడు. తాత ముత్తాతలు గడించిన ఆస్తి ఉంటుంది, కానీ ఆ గడించిన ఆస్తిలో మమ్మల్ని ఇల్లు కట్టుకోలేరు. ఈ పిల్లల చదువులకి పెళ్ళికే సరిపోయింది, అది ఉండిపోయింది. ఇప్పుడు ఇరుగు పొరుగు వారు అంటారు, ఏమయ్యా మీ తాత ముత్తాతలు ఎంత గడించి మీకు ఈ ఆస్తి ఇచ్చారు కదా, మరి ఊర్లో ఉండరా, వేరు వెళ్ళిపోతారంటే ఎంత మాట అమ్మా? మరి వాళ్ళు ఉండబట్టి మేము ఉన్నాం, ఖచ్చితంగా కడతాం, వాళ్ళు పేరు నిలబెట్టడం కానీ కడతామమ్మా అని అంటారు. అలాగా వాళ్ళు వచ్చి ఎక్కడికో విదేశాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కష్టపడి డబ్బులు తెచ్చి ఆ ప్రాంగణంలో స్థలం ఇల్లు కట్టినప్పుడు ఆ ఇరుగుపొరు ఉంటారంటే, నాయన తాతకి తగ్గట్టు మనడురా, వాళ్ళ పేరు ఉంచావురా, అమ్మేకుండా వాళ్ళ పేరు నిలబెట్టారయ్యా అంటే ఆ కుర్రాడు ఏం చేశాడు? నామఘనత కొరకు ఇల్లు కడుతున్నాడు. మీరు అది గమనించాలి. తండ్రి అనే దేవుడు మందిరాన్ని కట్టమని అనలేదు. ఇశ్రాయేలు జనాంగమునకు నేను ప్రత్యేకించిన వాడని, వాళ్ళతో నిబంధన చేసుకున్నానని, వారి పితరులు చేసే వాగ్దానం బట్టి వారికి తోడుగా ఉన్నానని నామఘనత కట్టాడు తప్ప దేవుడు అక్కడ ఉంటాడు, నివాసం ఉంటాడని చెప్పాలి. ఆయన మహిమ అన్నాడు. మహిమ అంటే కృప. ఇది నేడు మానవుల మధ్య మహిమ కృప అనకూడదు. ఒక మాట ఏమంటారు, కుప్పలు తప్పలుగా ఉంది. మానవ జాతికి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు తన మహిమను, తన కృపను ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. ఇది మానవ జాతికి అర్థం కాలే, లోకం వెంబడిపోతూ ఉన్నారు, కర్మ. నామఘనత కొరకు కట్టమన్నాడండి. ఇది చాలామందికి అర్థం కాలేదు. ఇదే మాట మళ్ళీ అపోస్తలుల కార్యాలు 7:47-50. కాబట్టి సొలొమోనుకు తెలుసు తండ్రి అనే దేవుడు, పరమందున్న దేవుడు భూమి మీద నివాసం చేయడు. మరి మా నాన్నగారికి ఏమని చెప్పండి, నామఘనత పేరు ఉండాలని.
ఇప్పుడు మా కొల్లూరు మా సొంత గ్రామం, మా తాతగారి ఊరు కొల్లూరు అండి. అక్కడ మా తాతగారి వాటా నేను ఉంచుకున్నాను. ఇప్పుడు మా ఊరు వెళ్తే ఏమంటారంటే, అయ్యా మీ తాత పేరు నిలబడడానికి ఒక ఇల్లు కట్టవరా అంటారు. పేరుని బట్టి తండ్రి అనే దేవుడు పర్మిషన్ ఏమి ఇచ్చాడంటే, పర్మిషన్ లెటర్ దావీదుకి నామఘనత కొరకు నిబంధన చేసుకున్నాడు. కాబట్టి అబ్రహాము గారితో, ఇస్సాకుతో నిబంధన చేశాడు, కాబట్టి యాకోబుతో నిబంధన చేశాడు. కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, ఒక భర్తగా ఒక భార్యగా మీతో ఉన్నాను, మీరు నా తోట అయి ఉన్నారు. ఈ అలంకరణ పదాలతో ఆయన అభివర్ణించాడు ఇస్రాయేల్ జనాంగాన్ని సపరేట్గా. ఎందుకంటే మూల పురుషుడైనటువంటి క్రీస్తు ఈ ఈ అబ్రహాము సంతంలో రావాలి. నామకర్త కొరకు ఏంటి అక్కడ చాలామంది వచ్చిన తర్వాత చూడు, ఎవర్రా బాబు ఎంత పెద్ద మందిరం కట్టారంటే, ఇదిగో ఆయన దేవుడు పేరు ఉండాలని కట్టారయ్యా వీళ్ళంతాన్ని. అది కట్టాడు తప్ప దేవుడు అక్కడ నివాసము చేసినట్టు మనకు లేఖనాధారము లేదా ఆయన మహిమను ఉంచినట్టు మాత్రం ఉంది. మహిమ అంటే కృప. ఇప్పుడు మానవ జాతికి యేసుక్రీస్తు ద్వారా ఉచిత కృప ఉంది. కృప వెంబడి కృప ఉచితంగా ఉంది. అప్పుడు ఒక్క జనానికే ఉంది. ఇప్పుడు సర్వమానవ జాతికి యేసుక్రీస్తు దేవుని కోమని నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వాడికి దేవుని కృపకు పాత్రగా అవుతాడు. ఇది మీరు దయతో గమనించాలి. అలాగే అపొస్తలుల కార్యములు మనం 7వ అధ్యాయము క్రొత్త నిబంధనలో మనం ఒకసారి మాట చూస్తే, అపొస్తలుల కార్యములో 7వ అధ్యాయము 47వ వచనం. 7వ అధ్యాయము 47వ వచనము. ఇది మీకు తెలిసిన మాటే. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించాను, ఆయనను నామకొరకు మందిరం కట్టించాడు. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టిందరు, నా విశ్రాంతి స్థలం ఏది? తండ్రి దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెబుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. అంటే ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, డైరెక్ట్ స్టేట్మెంట్, మానవులు ఏదైతే తన హస్తాలతో కడతారో, ఇప్పుడు మానవులు ఎవరికి, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎవరు కట్టారు? మేస్త్రులు పెట్టారు. కొంతమంది కార్పెంటర్లు వచ్చి కర్రతో కట్టిస్తారు. ఈ రేక్ షెడ్ అయితే ఐరన్ వాళ్ళు వచ్చి కడతారు. అలాగే ఇనుము సిమెంట్ ఉంటుంది, అది మేస్త్రులు వచ్చి కడతారు. అంటే మానవులు ఏదైతే తమ చేతులతో చేస్తారో ఆ బిల్డింగ్ని కడతారో, నేను అక్కడ నివాసం చేయను అంటున్నాడు. మరి ఈరోజు ఆయన పేరు చెప్పి దేవుని పిల్లల దగ్గర, అమాయక ప్రజల దగ్గర మన మందిరం కట్టాలని కోట్ల రూపాయలు డబ్బులు కొడుతున్నారు. మీరు అనొచ్చు, మరి దేవునికి మందిరం ఉండకూడదని. దేవుడికి మందిరం కట్టాలని అనకూడదు. మనము దేవుని వాక్యం బోధించుకోవడానికి, నేర్చుకోవడానికి ఒక చర్చ్ బిల్డింగ్. చర్చ్ మీన్స్ సమాజము తెలుగులో. చర్చ్ అంటే అర్థం ఏంటంటే చర్చా వేదిక. చర్చ్ CHUR. చర్చ్ అంటే ఒక సమాజం. ఇంగ్లీష్లో చర్చ్ అంటారు, తెలుగులో సమాజం అంటారు. హెబ్రీ పత్రికలో సమాజంగా కూడటం మానక చర్చించుకోవాలి మనం దేవుని వాక్యాన్ని. ఎండకి ఎండకుండా, వానకి తడుచుకోకుండా, చలికి ముద్దవ్వకుండా ఒక షెడ్ లాగా వేసుకుంటే చాలు. అది మందిరం మనం పెట్టకూడదు. అదొక ప్రేయర్ చేసుకోవడం. ఇది అది ఇంట్లో చేసుకున్నా వింటాడు, బయట చేసుకున్నా వింటాడు. అది అందరికీ అది అవ్వదు. కాబట్టి ఒక సపరేట్గా ఒక ప్లేస్ని చేసుకోవాలి. ఈరోజు ఈ దేవుడు ఎక్కడ ఉంటాడనే విషయం తేటగా తెలియకుండా, ఇదిగో దావీదు కట్టమని చెప్పాడు. దావీదు కట్టమని చెప్పాడా? మందిరము నామఘనత కొర పట్టమన్నాడు తప్ప మందిరం కట్టరు బాబు అక్కడ ఉంటాడని చెప్పలేదే. సొలొమోను దావీదు అన్వేషించలేదు, ఆయన యుద్ధంలోనే బిజీ అయిపోయాడు. సొలొమోను యుద్ధాలు చేయలేదు, దైవ జ్ఞానం కోసం అన్వేషించాడు. ఆయన తెలుసుకున్నాడు. ప్రవక్త కూడా చెప్తున్నాడు, దేవుడు హస్తకృతాలయంలో నివసించడం. మానవులు కట్టిన మందిరంలో దేవుడు నివాసం చేసే అవకాశమే లేదు. ఈరోజు ఎన్నో చర్చ్ బిల్డింగ్లు ఈరోజు కూల్చేస్తుంటే ఎందుకు దేవుడు మౌనంగా ఉండవచ్చు? ఆలోచించండి. ఆయన ఉండే ప్రదేశాలు కావు. మీరు రోధిస్తారు, అయ్యేంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టేశాం ఏంట్రా బాబు అని. కొంతమంది చాలా బిల్డింగ్లు గోపురాల్లో చిన్న సూదిగా పెట్టి దాని మీద సిలువలు పెడతా ఉంటారు. ఏమంటే మొత్తం కనబడాలని. ఈ బ్యాచ్ అంతా ఎవరంటే నెబుకద్నెజర్ అంటాడు, నిమ్రోదు ఒకడు ఉంటాడు బైబిల్లో. బాబెలు గోపురం కప్పినప్పుడు వాళ్ళందరికీ ప్రధానుడు.
ఈ గొప్ప పేరు సంపాదించుకుందాము, చర్చి బిల్డింగులు పెద్ద పెద్ద కడత దేవుని మందులు అందరూ కూడా ఈ నిముర సంతానమే. వీళ్ళకి వాక్యం రాదు, దేవుడు ఉండే చోటు తెలియదు. అమాయక ప్రజల దగ్గర, దేవుని విశ్వాసుల దగ్గర బిల్డింగ్లు కట్టాలని దోచుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో చేసుకోండి ప్రార్థన, చేయలేవు, నీకు సపరేట్ ప్లేస్ ఉంటే తప్ప జనాలు రారు, అట్రాక్ట్. ఇప్పుడు మామూలుగా ఈ విశ్వాసం కూడా అలాగే తయారయ్యారు. నాకు మన సహోదరు అంటుంది, బ్రదర్ మీ చర్చ్ బిల్డింగ్ చాలా పెద్దదేనా అంటే, నీ విశ్వాసం దేన్ని బట్టి వస్తున్నావు నువ్వు? దైవజనుడు ఎలాంటి వాడు, ఆయన సత్యవాక్యం చెప్తాడా లేడా? ఆయన సత్యవాక్యం చెప్తే నా బతుకు జీవితం మాది, ఇది మనకు వద్దు. భౌతికమైన కట్టడం బాగుంటే అక్కడ దేవుడు ఉంటాడు, వెళ్ళిపోవాలి. ఆ చుట్టూ రంగురంగులు ఉండాలి, మధ్యలో జాలి ఉండాలి, లైట్లు ఉండాలి, డెకరేషన్ ఉండాలి, ముందుకు పులిపెట్టి ఉండాలి, స్టేజ్ ఉండాలి, శబ్దాలు ఉండాలి, ఏసీ ఉండాలా, అలంకరణ ఉండాలా, అది దేవుని మందిరం అంట. భూకంపం వచ్చి పోతుంది, ఏం చేస్తాం? బీట్లోంచి పడిపోతే ఏం చేస్తాం? లేకపోతే గవర్నమెంట్ పర్మనెంట్ పీకేస్తారు. దేవుడు ఉండటం ఇవే కాదు, గుళ్ళు కూడా చూడండి. మొన్న స్కాన్స్గా రోడ్డు వేసినప్పుడు ఎన్నో గుళ్ళు పోయాయి. గుళ్ళో దేవుడు దైవము ఉండడం, అందులో ఉండడం ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి దేవుడు ఉండే చోటు తెలియకుండా ఈరోజు ప్రజలు చాలా తప్పు చేసి యెహోలోక దేవత కలిసిపోయి దేవుని అవమానపరుస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? చర్చ్ బిల్డింగ్ ఏమయ్యా మీ దేవుడు మరి చర్చ్ కూర్చో కాపాడలేకపోయాడు. ఏం చేయడు దేవుడు, ఎందుకంటే దేవుడు అక్కడ స్పష్టంగా చెప్పాడు. అక్కడ మనం చూస్తే ఇవన్నీ నా హస్తకృతులు కావా అని ప్రభు చెప్తున్నాడు. ఆయన ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయంలో నివసించడు ఆయన. మరి ఎక్కడ నివసిస్తారో మనం కొంచెం ముందు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్ష వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలే మనమే ఆయన ఇల్లు. దేవుడు ఇల్లు ఏదట? మనమే. దేవుడు స్వహస్తాలతో చేసినటువంటి ఈ మానవ నిర్మాణమే దేవుని ఇల్లు. దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ నివసించేది ఏంటంటే మనలోనే తప్ప గుళ్ళోనూ గోపురాల్లోనూ లేకపోతే చర్చి బిల్డింగ్లో కాదు అన్న సంగతి మీరు గమనించాలి. వాక్యం స్పష్టంగా చెప్పింది. ఈ దేహంలో దేవుడే ఉండాలి, దెయ్యాలు ఉండకూడదు. అలా ఒక వ్యక్తిలో దేవుడు లేడు కానీ దెయ్యాలు ఉన్నాయి. అప్పుడు యేసుప్రభు ఊరు వెళ్ళాడు. లోపల ఎవరు ఉండాలా? మనిషి ఉండాలి. మనిషితో పాటు ఎవరు ఉండాలి? సృష్టికర్త ఉండాలి. కానీ మనిషి ఉన్నాడు కానీ సృష్టికర్త లేడు, లోపల దెయ్యాలు ఉన్నాయి. అప్పుడు ప్రభు చూసి, ఎవరు బాబు అని అంటే, నేను సేనా అని, మేము అనేకము అన్నాడు. అంటే అనేకమైన దెయ్యాలని ఉన్నాయి. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఉంటే ఆయన ఉంటే నరుడు ఉండాలి, లేదా దేవుని కుటుంబం ఉండాలి మనుషులు, దెయ్యాలు మీకేం పని ఇందులో అన్నాడు. అప్పుడు వేడుకున్నాయి, అయ్యా మా కాలం రాక మునిపో మమ్మల్ని మేము అనొద్దు, ఇది నువ్వు మాకు అవేవి ఇస్తే మేము పందులు కంపుకెళ్ళిపోతాం. ఆయన పందుల్లో కూడా పంపలేదు, అవి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే దెయ్యాలు ఉండే చోటు నరకమే. ఏ జంతువులోనూ వాళ్ళ దేవుడు పంపడం. ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన మానవ మనసు పొందినట్టు మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా విశ్వాసించుంటాడని నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి దేహంలో దేవుడు ఉంటానని చెప్తున్నాడు. మళ్ళీ చదివితే అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణలో ఉత్సాహం తుదమట్టుకు స్థిరముగా చేపడినట్లా మనమే ఆయన ఇల్లు అన్నాడు. అలాగే మనం ఇంకో బోధ చూస్తే, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అంటాడు. అలాగే మనం కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటాను, 6వ అధ్యాయం 16వ వచనం కానీ, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీ 6వ అధ్యాయము 6:14లో మనం చూస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము,
వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బిర్యాలతో ఏమి సంబంధము, అవిశ్వాసిత విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక. 18 చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము అన్నాడు. అంటూ అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించాను. ఎందులో ఉన్నాడు? మీలో ఉంటాను, మీ ద్వారా ప్రేమిస్తాను, మీ ద్వారా సత్క్రియలు చేస్తాను, మీ ద్వారా ఆదరిస్తాను, మీ ద్వారా అనేక మంది సువార్త ప్రకటిస్తాను, సంచరిస్తాను. నేను వారికి దేవుడిని అయ్యుందును, వారు నాకు ప్రజలు అయ్యుందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టండి ప్రభు చెప్తున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని అయ్యిందును, మీరు నా కుమారుని కుమార్తెను సర్వశక్తిగా ప్రభు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. అంటే ఇంత స్పష్టంగా దేవుడు నరుల్లో ఉంటాడని చెప్తుంటే మనుషులు ఏం చేస్తారంటే నోటు తప్పుకుంటారు కానీ ఆచరణకు క్రీస్తులకి ఇదిగో ప్రియులారా మన దేవుని మందిని కొట్టాలి అంటాడు. ఈ మధ్యన ఎక్కువగా మనం చూస్తే చాలామంది ఈ అబద్ధ బోధకులు, అబద్ధ దైవజనులు ఎక్కడెక్కడుండే రాజమండ్రి విజయం వచ్చి ఇక్కడ ఏం పని అయిపోవట్లేదు, అక్కడ అప్పులు అయిపోయి అంటాడు, ఏదైపోయినా మనకు తెలియదు. ఏమయ్యాడంటే నాకు దేవుడు మాట్లాడి ఇక్కడ సేవ చేయమన్నాడు కాబట్టి అర్జెంటుగా దేవుడి మందిని కట్టేయాలి మాత్రం స్థిరపడిపోతాడు. సాతాను వాడు సపోర్ట్ చేస్తాడు. కాబట్టి దేవుని రాజ్యాన్ని ఆటంకపరిచేవారు చాలామంది ఉన్నారు. దేవుని మందిరం ఏంటంటే మన దేహమే దేవుని ఆలయం తప్ప దేవుడు చర్చి బిల్డింగ్లో ఉండడు. ఇది కేవలం మనం ఒక ప్రార్థన చేసుకునే ఒక సమాజాల గది. ఇది మనం దయతో మీరు గమనించాలి. ఇంకా లేదండి ఇతను ఇలాగే చెప్తాడు, చెప్పండి నేను ఎవరిని వినడానికి మీరు ఎవరు, పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఈరోజు చాలామంది తెలియక ఇదిగో దేవుని మందిరికి 10,000 ఇచ్చాను, 20,000 ఇచ్చాను, లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఈ మధ్యన కలవ సతీష్ గారు అలాగే పాల్దిరికన్ గారు స్క్వేర్ ఫీట్ 4 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, మీరు ఆశీర్వదింపదు అన్నారు. అలాంటి మోసగాల చేతిలో మోసపోకండి. దేవుడు మానవులు హస్తకృతాలను నివసించడు. దేవుడు కట్టినటువంటి ఈ దేహంలోనే పరమాత్మ నివసిస్తాడు, సత్క్రియలు చేస్తాడు. కాబట్టి ఆయన ఆజ్ఞను ఎవడైతే దైవ ఆజ్ఞను కొంటాడో, దైవ ఆజ్ఞను ఉన్నదన్నట్టు పాటిస్తాడు, దేవుడు వాళ్ళు ఉంటాడు. ఆ వ్యక్తి వల్ల దేవుడి పని జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు గమనించాలి. అలాగే మనం 2 కొరింథీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 చూస్తే, ఎఫెసీ 4:6 శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండటకు పిలువబడితే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనే వ్యాపించి అందరిలో ఉన్నాడు అన్నాడు. అందరిలో వ్యాపించి ఉన్నాడు తప్ప చర్చిల్లో వ్యాపించి మళ్ళీ వచ్చి నిలిపినాడు కాదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి అవతారాలు ఎత్తుకొని ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాను మళ్ళీ వెళ్ళిపోతున్నాడు కాదు. అందరిలో వ్యాపించున్నాడు సృష్టికర్తన సంగతి మీరు దయతో గమనించండి. కాబట్టి దేవుని ఆలయం ఏది అంటే నరుడే దేవాలయము. అయితే ఈ బోధ అందరికీ లేదు. కాబట్టి చాలామంది ఈ బోధను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారని చెప్పి మనకి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొంతమంది చెప్తారు. ఈ తప్పుడు బోధ చేసేవారు ఉన్నారని మొదటి 1వ శతాబ్దంలో చెప్పడం జరిగింది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే, సహోదరులారా, ప్రభు దినమై వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినని చెప్పిన ప్రతి పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన మీరు త్వరపడే చంచల మనుషులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకుండా బట్టి మనం ఆయన యొద్ద కూడుకున్నట్టు బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి మీరు గమనించాలి. మొదట భ్రష్టత్వం. అయితే ఎవడైతే మనం దేవుని మందిరం కట్టాలి, ఆ మందిరం కొరకు మీరు డబ్బులు ఇవ్వండి, నాతో దేవుడు మాట్లాడని చెప్తున్నారు, భ్రష్టుడు అంటే శాపగ్రస్తుడు అని అర్థం. కాబట్టి కింద చూస్తే మనము ఆ ఫ్లుట్ నోట్లో ధర్మ విరుద్ధ పురుషుడు అని ఉంటుంది, వాడు భ్రష్టుడు. కాబట్టి బయలుపడితే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానికి అంతటి పైగా వాడు తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడినని తను కనపరుచుకో దేవుని ఆలయంలో కూర్చున్న కనుక ఏ విధంగా నేను ఎవరైనా మిమ్మల్ని మోసపరచనీయకుడి, నేను ఇంకా మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతిని మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాబట్టి 1వ శతాబ్దంలో చెప్పాడు. కొంతమంది అబద్ధికులు వస్తారు, వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, వారికి దేవుడి వాక్యం తెలియదు, దేవుడు ఉండే చోటు తెలియదు, దేవుడి ప్లాన్ తెలియదు. ఇదిగో వస్తాడు, ఏదో కట్టుబట్టలతో వస్తాడు, ఇదిగో నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు అంటాడు. ఆ ఊర్లో మిల్లుకి మక్క మేస్తాడు, మంచివారిని చూస్తాడు, అమాయకుని చూస్తాడు. అలా చూసి ఒకరొకరిని పోగేసుకొని మొత్తం మందిరం కడతాడు, ఇల్లు కడతాడు, లైఫ్ సెటిల్ చేసుకుంటాడు.
నేనే దేవుడిని అంటాడు, దేవుడు నాతో మాట్లాడు అంటాడు, ఇదిగో మన సంఘంలో దేవుడు ఉన్నాడు, నా ద్వారా దేవుడు ఉన్నాడు అని చెప్తాడు. అలాంటి డమా పుస్తకాల మాటలు నమ్మొద్దు అని గ్రంథం క్లియర్ కట్గా సెలవిస్తూ ఉంది. కాబట్టి దయతో ప్రియమైన వాళ్ళారా, మీరు మరి తప్పుడు ఆలోచన కలిగి ఉండి చేసుకొని అనవసరంగా మీ సంపాదనను దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టండి, అది మేలు. అంతే తప్ప దేవుడి మందిరం అని ఎవడని చెప్తే అది నమ్మబడకండి. చర్చి బిల్డింగ్, ఒక బిల్డింగ్ మనకు అవసరం. ఎండడానికి ఎండలేం కదా, వేడి, అలాగే వర్షం తడుస్తాం, చలికి మొద్దవుతాం. కాబట్టి మనకు అవసరం ఒక ప్రాంగణం అవసరం. కాబట్టి ఈరోజు కోట్లు పడిపోయి దేవుని మందిరం కట్టమంటున్నారు. దేవుడు అందులో నివాసం చేయడు. వీళ్ళంతా కూడా నిమ్రోదు సంతానం అన్న సంగతి మీరు గమనించాలి. అలాగే మన యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనం చూస్తే, 8వ అధ్యాయం 44వ వచనం చూస్తే ఒక మాట, 8:44లో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వారు అర్హంతుడై ఉండి సత్యమంది నిలిచిన వాడు కాదు, వానిలో సత్యమే లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడిన వాడు అబద్ధములు జరగడనే ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. యేసుప్రభు విషయాలన్నీ కూడా అపోస్తులకు బోధించడం జరిగింది. అపోస్తులు కరాఖండిగా చెప్పారు. ఎవడైతే నాతో దేవుడు మాట్లాడాడు, ఈ ప్రాంతాన్ని పంపించి సేవ చేయమన్నాడు, ఇదిగో ఎంతమంది భక్తులు నాకు వచ్చారు, కాబట్టి దైవజనుడిని, కాబట్టి దేవుడికి మందిరికి మీరు డబ్బులు ఇవ్వండి, మన మంది దేవుడు అంటాడు, వాడు అపవాది సంబంధి, వాడు తండ్రి సాతానుడు అనే సంగతి మీరు గమనించాలి. ప్రియమైన వాళ్ళారా, గ్రంథాన్ని పరిపూర్ణంగా పరిశీలించండి, పరీక్షించండి, మీరేదైనా చేపట్టండి. అక్షరం మిమ్మల్ని చంపేస్తుంది, ఆత్మజీవం చేయను. అక్షరం సరిగ్గా మీరు పట్టుకోకపోతే అక్షరమే మిమ్మల్ని చంపేస్తుంది. మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజెప్పండి. నా ఫోన్ నెంబర్ 8790538108. కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా ప్రేమించును గాక. నా వీడియో ఎవరైతే చూస్తున్నారో సహోదరులు, మీరు బైబిల్ పట్టుకొని, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని, మీ చేత పట్టుకొని ఈ వీడియో ప్రసంగం వింటే వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో తెలుస్తాయి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా ప్రేమించి దీవించును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనములు. కాబట్టి దేవుని ఆలయము నరుడే. గాడ్ బ్లెస్.